ఇక్కడ బేగంపేట్ పక్కన ఇప్పుడు మనం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్లో వివాంత హోటల్ పక్కన నవయుగ అనే పెద్ద కంపెనీ, అది నవయుగ అనే కంపెనీ గోదావరి పేరుతో పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తున్నది. అయితే మనకు తెలిసిన విషయం ఏంటి అంటే ఈ నవయుగ అనేటోడు యాక్చువల్గా వీడు 103/1, 103/2 అనే 2 సర్వే నెంబర్స్ క్లెయిమ్ చేస్తూ ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. చాలామంది ఏమన్నారంటే 192 అనే సర్వే నెంబర్ని కబ్జా చేసి కడుతున్నాడు అని ఏదో వార్తలు వినిపించినాయి. చాలా పెద్ద కన్స్ట్రక్షన్, పర్ ఎస్ఎఫ్టీ వాడు 10,000 నుంచి 12,000 దాకా అమ్ముతున్నాడు. ఒక్కొక్క అపార్ట్మెంట్ అందులో దాదాపు మినిమం 4,000 స్క్వేర్ ఫీట్ నుంచే ఉన్నది, ఆ లోపు లేనే లేవు. 2,000, 4,000 నుంచే ఉన్నాయి. అంటే దాదాపు ఒక్కొక్క ఫ్లాట్ని 3 కోట్లు 4 కోట్లకు తక్కువ కాకుండా అమ్ముతున్నాడు. చాలామంది అలా డబ్బులు కట్టున్నారు. కన్స్ట్రక్షన్ నడుస్తున్నది, మీరు చూడొచ్చు, పెద్దగా ఉంటుంది. అది వివాంత హోటల్ ఆనుకునే ఉంటుంది. నవయుగ గోదావరి పేరుతో కడుతున్నాడు. విషయం ఏంటి అంటే అక్కడ ఒక ముస్లిం ఫ్యామిలీ దాదాపు 4 ఏళ్ళకి తిరుగుతున్నారట. ఆ 103/1, 103/2 క్లెయిమ్ చేస్తున్నాడు. వాడు మొత్తం 182 అనే సర్వే నెంబర్లోకి ఎంటర్ అయ్యిండు. ఈ 182 అనే సర్వే నెంబర్కి సంబంధించిన డాక్యుమెంటే లేదు వాడి దగ్గర. ఈ భూమి మాది అని ఆఫీసులో, అంటే నేను రెవెన్యూ ఆఫీసర్ల యొక్క భాగోతం ఎంత భయంకరంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కొంతమంది ఆ 182 సర్వే నెంబర్ నాది, దీన్ని డిమార్కేట్ చేసి నాకు ఆ ల్యాండ్ని కట్టబెట్టండి, మీరు యాక్షన్ తీసుకోండి, అట్లీస్ట్ సర్వే చేయండి అంటే ఇంతవరకు ఎంటర్ అయినోడు లేడట. సర్వేయర్ పాపం ఆయన నోటీసులు ఇస్తూ ఉన్నాడు, కానీ ఆ నవయుగ కంపెనీ వాడు లోపలికి ఎంటర్ కానిస్తలేడట. ఎట్లా ఎంటర్ కానియాడు? మొత్తం వాడు దర్జా కడుతున్నాడు, వాళ్ళని మోసం చేస్తూ అమ్ముకుంటూనే ఉన్నాడు. మరి అధికారులు పోలీస్ ప్రొటెక్షన్ అడగొచ్చు, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి వాని గోడలు బద్దలు కొట్టి ఆడపోయి సర్వే చేయొచ్చు. అందుకే దయచేసి మీరు ఎవ్వరు కూడా ఇందులో కొనే ప్రయత్నం చేయకండి. ఎవరైనా డబ్బులు కట్టి ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి అడిగే ప్రయత్నం చేయండి. ఇది మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఇది దానికి సంబంధించిన డేటా కూడా మన దగ్గర ఉన్నది, నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఆర్టీఐ కింద తీసుకున్న సమాచారం ప్రకారం ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి మనం ఎవరైనా ఇందులో కొనుగోలు చేస్తే దాదాపు వాళ్ళు మినిమం 3 నుంచి 4 కోట్లు ఖర్చు పెట్టి తప్ప ఇందులో మీరు కొనలేరన్నమాట. ఇగో ఆర్టీఐ కింద సమాచారం కోసం దరఖాస్తు, ఈ దరఖాస్తు చేస్తే వీళ్ళు ఇచ్చింది ఏంటంటే with reference to the application cited, it was requested to provide certified copies of the document survey number 103/1, 103/2 situated at Begumpet, Paiga village, Balanagar Mandal, Medchal, Malkajgiri Jilla. In this regard, it is informed that the requested information, the conducted joint survey inquiry report of the Mandal surveyor and Mandal Girdavar, Balanagar Mandal, dated 18/6/2025. So on Navayuga Engineering Company Limited and the Tahsildar Balnagar Mandal letter addressed to the district collector. అంటే సర్వే చేసి వీళ్ళు ఒక పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా కలెక్టరు ఆర్డర్ ఇస్తే మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ కానీ అండ్ గిరిదావరి వీళ్ళందరూ సర్వే చేసి ఒక రిపోర్ట్ని కలెక్టర్కి సమర్పించారు. ఆ రిపోర్ట్లో ఏమున్నదంటే, ఆ రిపోర్ట్లో తహసీల్దారు చాలా క్లియర్గా చెప్పిండు. ఏమని చెప్పిండు? ఇది ఆర్టీఐ ద్వారా తీసుకున్న సమాచారం. ఇది ఆ రిపోర్ట్లో ఏం చెప్పిండు ఆయన? మండల్ ఏంది వైడ్ రిఫరెన్స్ సెకండ్ cited the Mandal surveyor and Mandal Girdavar Balnagar Mandal has submitted report stating that proceeded to the subject land that is adjacent to the Vivanta Mayuri Marg road and found that construction work is taking place by Navayuga Engineering Company in an extent of approximately 12,500 గజాలు అందులో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ షోన్ జిహెచ్ఎంసీ బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ సో అండ్ సో. ఎందులో ఉంది ఇది? ఫర్దర్ స్టేటెడ్ దట్ యాజ్ పర్ రెవెన్యూ విలేజ్ మ్యాప్ ద సబ్జెక్ట్ ల్యాండ్ ఈజ్ ఫాలింగ్ ఇన్ సర్వే నెంబర్ 103 and 182 పార్ట్ ఆఫ్ బేగంపేట్ విలేజ్ బాలనగర్ మండల్ బట్ నాట్ ఇన్ సర్వే నెంబర్ 192. సర్వే నెంబర్ 192లో లేదు, 103 and 182లో ఉన్నది. కానీ 182 అన్నది వాడు క్లెయిమ్ చేస్తలేడు, ఓన్లీ 103నే క్లెయిమ్ చేస్తున్నాడు నవయుగ వాడు. సో 182లోకి ఎంటర్ అయ్యాడు అన్నది చాలా క్లియర్గా వీళ్ళు చెప్తున్నారు. ఇగో అండ్ ఇక్కడ చూడండి,
సర్వే నెంబర్ 103/1 103/2లో 7 గుంటలు 2 ఎకరాల 1 గుంట పట్టా మనోజ్ ఏదో మోరాజ్ సాబు అండ్ మోరాజ్ అహ్మద్ పేర్లతో ఉన్నాయి. 192 సో అండ్ సో. ఇక్కడ ఏమన్నారు మళ్ళీ, ఫర్దర్ ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ సబ్జెక్ట్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 182 ఆఫ్ బేగంపేట్ విలేజ్ ఈస్ పెండింగ్ ఫర్ డిమార్కేషన్ అండ్ సర్వే ఇన్ ద ఆర్డీఓ మల్కాజ్గిరి డివిజన్ ఫైల్ నెంబర్ F1/3302/2025 అండ్ ఫైల్ నెంబర్ సో అండ్ సో ఈజ్ పెండింగ్. అంటే ఎవరైతే ఆ ముస్లింకి సంబంధించిన ఫ్యామిలీ ఉందో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే సర్వే చేయనిస్తలేరట. అంటే ఎంత దారుణం ఇది. అమాయకులైన జనము వాళ్ళని బుల్డోజ్ చేసి వాడు కట్టేస్తున్నాడు. దయచేసి నవయుగ గోదావరిలో కొనే ప్రయత్నం చేయకండి. ఒకవేళ వాళ్ళంతా సెట్ అయిపోయి దీని మీద ఎలాంటి కేసులు లేకపోతే అప్పుడేమైనా ప్రొసీడ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇప్పటికిప్పుడే దీన్ని తెరువు పోకండి. ఇక పోయిరంటే మీ జీవితాలు ఆగమైనట్టు. ఇక ఎంఆర్ఓ కలెక్టర్కి రాసిన లెటర్ అన్నమాట ఇది. తహసీల్దార్ ఆయన చాలా క్లియర్గా రిపోర్ట్ ఇచ్చిండు. ఇది 103 and 182 పార్ట్ ఆఫ్ బేగంపేట్ దాంట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. 182 మీద అది సర్వే పెండింగ్లో ఉన్నది ఆర్డీఓ దగ్గర అని. ఇష్యూడ్ ఆర్డర్ ఆర్టీ యాక్ట్ 2005 తహసీల్దార్ బాలనగర్. ఇదంతా కూడా అఫీషియల్ రిపోర్టే. మొత్తం టోటల్ డేటా ఉంది దీనికి సంబంధించి. అండ్ వీళ్ళు ఎవరైతే ఆ ముస్లిమ్స్ అని మనం చెప్పామో రెరా సర్టిఫికేట్ అట. ఈ రెరాలో ఏం పెడుతున్నాడు వీడు, రెరా పర్మిషన్ ఉందని చెప్తాడు. 103/1 అండ్ 103/2. 182 ఉందా ఇందులో? 182 క్లెయిమే చేస్తలేడు కదా. 182 అనేది క్లెయిమే చేస్తలేడు, కానీ 182లో ఉన్నది అని ఎంఆర్ఓ చెప్తున్నాడు. ఆ సర్వే పెండింగ్లో ఉన్నది. మరి ఎట్లా దీన్ని కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నారు? అసలు వీడు జిహెచ్ఎంసీ వాడు పర్మిషన్ ఎట్లా ఇచ్చినాడు? దొంగ ఇచ్చిన దొంగ ఎవడు? మున్సిపల్ కార్పొరేషను. వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఎట్లా ఇచ్చారు బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్? నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ రిప్రజెంటెడ్ బై ఎంఏ సత్తార్ పేరు మీద ఉన్నది. డెవలపర్ బిల్డర్ ఎం రవికుమార్ అట. లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ హర్షవర్ధన్. స్ట్రక్చరల్ ఇంజనీర్ విష్ణువర్ధన్ అట. రెసిడెన్షియల్ కమర్షియల్ కూడా ఉంది ఇందులో. మళ్ళీ ఎవరండి ఇచ్చింది పర్మిషను? ఎవరి పేరుతో ఉంది ఇది? జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎం తులసిరామ్ అట, సిటీ ప్లానర్. ఏ రకంగా ఇచ్చింది నా పర్మిషను? నీకు సర్వే నెంబర్లు ఏమున్నాయి, ఎందులో కడుతున్నాడన్న సోయి కూడా లేకుండా పర్మిషన్స్ ఇచ్చిరంటే మీరు ఏం అధికారులు మీరు? ఇది యాక్చువల్ మ్యాప్. వీడు ఇదంతా కడుతున్నాడు. ఇది 182 సర్వే నెంబర్. వీడు క్లెయిమ్ చేస్తుంది ఇది. ఇక్కడ నుంచి ఇది అంతా కూడా వాడే ఆక్యుపై చేస్తున్నాడు. ఒక ఫ్యామిలీ దీని మీద కొట్లాడుతున్నాడు. 192లో లేడని చెప్తున్నారు, 182లో ఉన్నాడు. ఇది అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి సో ప్రజలు ఎవరైనా ఇటువైపు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆలోచించండి అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. ఒకవేళ వాళ్ళు ఆ 182 ఆ ఫ్యామిలీతో వాళ్ళు ఏమైనా మాట్లాడుకుని వాళ్ళు ఏమన్నా ఇది చేసుకుంటే అది వేరే విషయం. కానీ వాళ్ళు 4 ఏళ్ళుగా కొట్లాడుతున్నారట పాపం. ఇది వాళ్ళ బ్రోచర్ అనమాట. ఇది గోదావరి నవయుగ అని. ఇగో ఇట్లా కడుతున్నాడు. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ ఇది. వివాంత హోటల్ పక్కనే.
దిస్ ద కన్స్ట్రక్షన్. మీరు చూడండి అసలు ఎంత రేంజ్లో కడుతున్నాడంటే. మంది భూములల్లా వీళ్ళ 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 బాగోతాలు. ఇగో ఎవరైతే ఈ ఫ్యామిలీలు ఉన్నారో మహమ్మద్ వీళ్ళందరూ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే 182 సర్వే నెంబర్ మాది అని చెప్తున్నారో 24/6/2025 రోజున అక్కడ ఉన్న సర్వేయరు నోటీస్ కూడా ఇష్యూ చేసిండు. ఏ రోజు 30/6/2025 నాడు 10:30 మేము సర్వే చేయబోతున్నామని. ఇది విత్ రిఫరెన్స్ టు ద అబోవ్ సబ్జెక్ట్ సైటెడ్ డిమార్కేషన్ ఆఫ్ ల్యాండ్ సర్వే నెంబర్ 182 situated at Begumpet village, Balanagar Mandal, Malkajgiri division, Medchal Malkajgiri Jilla will be conducted 30th/6/2025 at 10:30 AM. Therefore, you are hereby requested to make it convenient to be present on the spot on the above scheduled date and time along with connected documents. అని వీళ్ళందరినీ రమ్మని చెప్పింది. కానీ వాడు ఆ నవయుగ వాడు లోపలికి ఎంటర్ కానిస్తలేడని చెప్తున్నారు అధికారులు. ఎట్లా ఎంటర్ కానియాడు? ఖచ్చితంగా సర్వే చేయాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి. వీళ్ళు 4 ఏళ్ళుగా తిరుగుతున్నారట ఆఫీసుల చుట్టూ. ఆ భూమి నాదిరా నాయన అని. నీకు ఎందులో లేదు కదా, నీకు 182 సర్వే నెంబర్ అని నువ్వు ఎందులో క్లెయిమ్ చేయట్లే, ఎక్కడా కూడా నువ్వు క్లెయిమ్ చేయట్లే. ఇగో ఇందులో కూడా చూడండి, ఇది జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది కదా, టిఎస్ నెంబర్ సర్వే నెంబర్ ఆర్ గ్రామ కంఠం ఆర్ ఆబాది 103/1 అండ్ 103/2 182 ఉందా ఇందులో? దొరికిపోయింది దొంగ. దయచేసి ఈ ల్యాండ్ జోలికి వెళ్ళకండి, ఈ వెంచర్ జోలికి వెళ్ళకండి. నేను మీకు హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరైనా ఉంటే వెళ్ళి దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయండి.